Second lesson, techniques of paraphrasing. In the previous lesson, we have learned what paraphrasing is and what characterizes a paraphrase. But now, so how do we write an effective paraphrase? మనం ఇంతకుముందు లెసన్లో నేర్చుకున్నటువంటి పారాఫ్రేజింగ్ అనగా ఏంటనేది ఇప్పుడు ఏ రకంగా మనం ఎఫెక్టివ్ పారాఫ్రేజ్ రాస్తామనేది ఈ లెసన్లో చెప్పడం జరిగింది. అండ్ స్టేజెస్ ఇన్ పారాఫ్రేజింగ్ ఇన్వాల్వ్స్ 3 స్టేజెస్, 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రీ పారాఫ్రేజింగ్ స్టేజ్, ముందుగా పారాఫ్రేజ్ చేయటం, రైటింగ్ స్టేజ్ రాస్తూ ఉండగా, అండ్ ఎడిటింగ్ స్టేజ్ రాసిన దాన్ని ఎడిటింగ్ చేయటం. ద ఫస్ట్ స్టేజ్ ప్రీ ఫ్రేజింగ్ ఇన్వాల్వ్స్ ఏంటంటే రీడింగ్ ఏ టెక్స్ట్ ఆర్ పోయం అండ్ అండర్స్టాండింగ్ సెంట్రల్ ఐడియా ఆర్ థీమ్. మొట్టమొదటిసారిగా మనకి ఇచ్చేటువంటి టెక్స్ట్ కానీ పోయం కానీ సంగ్రహంగా చదవటం, క్షుణ్ణంగా చదవటం. నోటింగ్ డౌన్ ద మెయిన్ ఐడియా అండ్ సపోర్టింగ్ ఐడియాస్, ఏదన్నా దానికి సపోర్టింగ్ ఐడియాస్ ఉంటే వాటిని జాగ్రత్తగా గమనించటం. ముందు ముఖ్యంగా మెయిన్ ఐడియాని జాగ్రత్తగా రాసుకోవటం. రైటింగ్ స్టేజ్ కంప్రైజెస్ ఎక్స్ప్రెసింగ్ ద ఐడియాస్ ఇన్ సింపుల్ వొకాబులరీ అండ్ సెంటెన్సెస్. ముఖ్యంగా సింపుల్గా దాన్ని ట్రాన్స్లేట్ is looked at for any ungrammatical sentences and proofreading errors are corrected. అందులో ఏదైనా గ్రామర్ పరంగా ఏదైనా తప్పులున్నా లేదా ప్రూఫ్ రీడింగ్లో తప్పులు ఏమన్నా ఉంటే ఇతరత్ర ఉంటే వాటిని మనం కరెక్ట్ చేయటం. గైడ్లైన్స్ ఫర్ పారాఫ్రేజింగ్, సేమ్ ఆఫ్ ద గైడ్లైన్స్ ఫర్ పారాఫ్రేజింగ్ ఎయిదర్ ఎ టెక్స్ట్ ఆర్ ఎ పోయం ఆర్ యాజ్ ఫాలోస్. ఇప్పుడు ఉన్నటువంటి అన్నీ కూడా ఈ రకంగా ఉంటాయి గైడ్లైన్స్. రీడ్ ద పోయం ఆర్ పాసేజ్ స్లోలీ అండ్ కేర్ఫుల్లీ, అండర్స్టాండ్ ఇట్స్ సెంట్రల్ ఐడియా. ముఖ్యంగా అర్థం చేసుకోవాలి ఇచ్చిన పాసేజ్ని ఆర్ పోయం కానీ. వెన్ యూ హ్యావ్ గ్రాస్ప్డ్ ద మెయిన్ ఐడియా ఆర్ థీమ్, రీడ్ ద పోయం పాసేజ్ అగైన్ టు అండర్స్టాండ్ ఆల్ ద డీటెయిల్స్. ముఖ్యంగా అన్ని విషయాలను కూడా సంగ్రహంగా గమనించిన ప్రయత్నం చేయండి. నోట్ ఆల్ అన్యూజువల్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ వెల్ యాజ్ సిమిలీస్, మెటాఫర్స్, ఎపిగ్రామ్స్ అండ్ అదర్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ విచ్ విల్ హ్యావ్ టు బి ఎక్స్ప్లెయిన్ ఇన్ సింపుల్ అండ్ డైరెక్ట్ లాంగ్వేజ్. ఏదన్నా కొత్త విషయాలు కానీ కష్టమైనటువంటి భాష కానీ పదాలు కానీ ఉన్నట్లయితే, అలంకారాలుగా ఉన్నట్లయితే వాటిని డైరెక్ట్ స్పీచ్లో డైరెక్ట్ లాంగ్వేజ్గా మనం సింపుల్గా రాయాల్సి వస్తుంది. నోట్ ఆల్ ఇన్వర్షన్స్ విచ్ విల్ హ్యావ్ టు ద చేంజ్ ఇన్ టు ప్రోజ్ ఆర్డర్. దాన్ని మనం పొయిటిక్గా ఉన్నటువంటి విషయాల్ని ప్రోజ్ ఆర్డర్లో జాగ్రత్తగా రాయాల్సి వస్తుంది. లాంగ్ సెంటెన్సెస్ హ్యావ్ టు బి బ్రోకెన్ అప్ ఇంటూ షార్టర్ వన్స్. కష్టంగా ఉన్నటువంటి పెద్దగా ఉన్న సెంటెన్సెస్ కూడా మనం సింపుల్గా రాయాల్సి వస్తుంది. డైరెక్ట్ స్పీచ్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లోంచి ఇండైరెక్ట్గా రాయటం జరుగుతుంది. ద ఫుల్ మీనింగ్ ఆఫ్ ఫ్రేజెస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ షుడ్ బి బ్రాట్ అవుట్. ముఖ్యంగా ఏ పదాన్ని కూడా మనం అంటే అన్ని అర్థాలను కూడా క్లియర్గా మనం రాయాల్సి వస్తుంది. సి వెదర్ సెంటెన్సెస్ హ్యావ్ టు బి రీఅరేంజ్డ్ ఇన్ ఆర్డర్ టు మేక్ ద మీనింగ్ క్లియర్. సరిగ్గా ఆ పదాలను రీఅరేంజ్ చేస్తున్నాం లేదా వాక్యాలను కూడా జాగ్రత్తగా థాట్ని మరలా మనం రిపీట్ చేస్తే దాన్ని మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. చేంజ్ రిటరికల్ క్వశ్చన్స్ అండ్ అడ్రసెస్ ఇంటూ ప్లెయిన్ స్టేట్మెంట్స్. భాష బట్టి మనం చూపించే కొత్త లేకపోతే క్లిష్టమైనటువంటి విషయాల్ని పదాలను కూడా క్వశ్చన్స్ని కూడా సింపుల్గా ప్లెయిన్గా రాయాల్సి వస్తుంది. ద పారాఫ్రేజ్ షుడ్ బి రిటన్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. మన సొంత వర్డ్స్లో రాయాల్సి వస్తుంది. బట్ ఎవ్రీ వర్డ్ ఇన్ ద ఒరిజినల్ నీడ్ నాట్ బి చేంజ్డ్. ప్రతి పదాన్ని కూడా మార్చాల్సిన పని లేదు. టెక్నికల్, డిఫికల్ట్, ఆర్కాయిక్, అన్యూజువల్ అండ్ అబ్స్క్యూర్ వర్డ్స్ షుడ్ బి చేంజ్ ఇంటూ సింపుల్. సాంకేతికంగా కష్టంగా ఉన్నటువంటి లేకపోతే అన్యూజువల్గా ఉన్నటువంటి లేదా అబ్స్క్యూర్ అంటే క్లియర్గా లేనటువంటి వర్డ్స్ కూడా మనం చేంజ్ చేయాల్సి వస్తుంది. సింపుల్గా ఆర్డినరీ వర్డ్స్గా మార్చాల్సి వస్తుంది. ఇఫ్ యు ఆర్ రైటింగ్ ద పారాఫ్రేజ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ యూ బిగిన్ విత్ ద వర్డ్స్ ద పోయిట్ సేస్. మనం డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్లో మార్చేప్పుడు ద పోయిట్ సేస్ అంటే ఈ పోయిట్ ఈ రకంగా చెప్తున్నారు. డు నాట్ రిపీట్ ద వర్డ్స్ ఆర్ అదర్ వేరియంట్స్ లైక్ ద పోయిట్ యాడ్స్ అండ్ ద పోయిట్ ఫర్దర్ సేస్. మరలా దాన్ని రిపీట్ చేయాల్సిన పని లేదు. యాజ్ ఫార్ యాజ్ లెంగ్త్ ఈజ్ కన్సర్న్ దేర్ ఆర్ నో లిమిట్స్ స్టేటెడ్. నిజానికి లెంగ్త్ వేషన్ చూసినట్టయితే దానికి ఒక రెస్ట్రిక్షన్ లేదు. నార్మల్లీ ద ప్రోజ్ పాసేజ్ ఇస్ లాంగర్ దాన్ ద పీస్ ఆఫ్ పోయిట్రీ దట్ హ్యాస్ బిన్ పారాఫ్రేజ్డ్. ఒక పోయం చూసినట్లయితే ఇచ్చిన పోయం కంటే కూడా మనం పారాఫ్రైజ్ చేసినటువంటి మ్యాటర్ లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. ద రెగ్యులారిటీ ఆఫ్ ద రిథమ్ ఆఫ్ పోయిట్రీ షుడ్ బి మోడిఫైడ్ టు ద ఇర్రెగ్యులర్ రిథమ్ ఆఫ్
ప్రోజ్. పొయిటివ్ రిథమ్ అనేది మన ప్రోజ్లో మనకి అది కనపడదు. ద పొయిటిక్ వొకాబులరీ షుడ్ బై ప్రోజ్ కన్స్ట్రక్షన్స్. అది పొయిటివ్ ఉన్నటువంటి పదాలను కూడా మనం ప్రోజ్గా మార్చినప్పుడు కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది. యూస్ఫుల్ వెర్బ్స్, కనెక్టింగ్ వర్డ్స్, కనెక్టింగ్ వర్డ్స్ కానీ కొన్ని భావాలు కానీ ఉంటే వాటిని మనం పొయంలో ఒమిట్ అయినవి అంటే పొయిట్రీలో లేనటువంటి విషయాలను కూడా మనం ప్రోజ్లో రాసుకోవచ్చు. ప్రొవైడ్ రెఫరెన్సెస్ వేర్ ఎవర్ నెసరీ. ఎక్కడైనా అవసరమైతే మనము రెఫరెన్సెస్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక పోయం చూస్తున్నాం. బర్డ్ శాంక్చురీ. బర్డ్ శాంక్చురీ అంటే పక్షులు ఉన్నటువంటి ప్రాంతం. అదే జంతువుల దాన్ని జూ అంటారు, అదే పక్షులు అయితే శాంక్చురీగా పిలుస్తారు. In your quiet garden wakes a magic tumult of winged choristers that keep the festival of dawn. Blithely rise the carol in richly cadenced rapture. From lyric throats of amber, of ebony and fawn, the bulbul and the oriole, the honeybird and shama flit among high boughs that dip with nectar, and with dew upon the grass the wandering gull parades its sea-washed silver. The hoopoe and the kingfisher, their bronze and sapphire blue, wild grey pigeons dreaming of a home amid the treetops, fill their beaks with the silken doves and slender banyan twigs. But the jade green gypsy parrots are only gay marauders and pass upon their sunward flight to plunder red tribe figs. In our gracious garden there is joy and fostering freedom, nesting place and singing space for every feathered thing. O master of the birds, grant sanctuary and shelter also to a homing bird that bears a broken wing. మనం సూక్ష్మంగా బ్రీఫ్గా చెప్పినట్లయితే, ఇది పారాఫ్రేజ్ చేసినట్లయితే, ఇది ఇన్ యువర్ క్వైట్ గార్డెన్ అంటే భగవంతుని ఉద్దేశించినటువంటి రాస్తున్నటువంటి పోయం ఇది. నీవు ప్రశాంతమైనటువంటి గార్డెన్లో ఉన్నటువంటి కారస్టర్స్ అంటే ఈ మ్యూజికల్ ఆర్కెస్ట్రా ఉన్నటువంటి సభ్యులు అనమాట. వారు సంగీతాన్ని ఒక మ్యాజికల్గా మనకు వినిపిస్తున్నారు. ద కీప్ ద ఫెస్టివల్ ఆఫ్ డాన్. ప్రతిరోజు ఉదయం అనేది డాన్ అనేది ఫెస్టివల్గా మనకి వాటి వల్ల మారుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వింగిడ్ కారస్టర్స్ అంటే బర్డ్స్ అనమాట. బ్లిథీలీ రైజ్ ఎ కరాల్ ఇన్ రిచ్లీ కడెన్స్ రప్చర్. బ్లిథీలీ అంటే ఆనందంగా ఆ మ్యూజిక్ని, ఆ సంగీతాన్ని, ఆ కన్సర్ట్ని క్యాడెన్స్ రప్చర్ అంటే ఆనందం, మంచి ఆనందంలో రిథమిక్గా వాళ్ళు రిచ్గా అవి ఆ పక్షులు మనకి ఆలపిస్తున్నాయి. ఫ్రమ్ లిరిక్ థ్రోట్స్ ఆఫ్ యాంబర్, ఆఫ్ ఎబోనీ అండ్ ఫాన్, ద బుల్బుల్ అండ్ ద ఓరియల్, ద హానీ బర్డ్ అండ్ షామా, ఇవన్నీ కూడా పక్షులు. ఈ పక్షులు వాటి కంఠారావాలతో, తమ గాత్రంతో రకరకాల సంగీతాలని మనకు వినిపిస్తూ ఆ ఉదయాన్ని, డాన్ ఆ ప్రాంతాన్ని, ఆ ఏరియా సమయాన్ని మనకి ఫెస్టివల్గా మనం మారుస్తున్నాయి. ఫ్లిట్ అమాంగ్ హై బౌస్ అండ్ డ్రిప్ విత్ నెక్టర్ విత్ డ్యూ. నెక్టర్ అంటే అమృతం. అవి స్వీకరించే ఆ మంచుతో కూడినటువంటి ఆ బౌస్ మీద, ఆ శాఖల మీద, చెట్ల యొక్క శాఖల మీద వాటి ఫ్లిట్ అంటే ఫ్లైట్ అంటే ఎగురుతూ అవి వాటి నోటి నిండా, ముక్కుల నిండా, వాటి బీక్స్ నిండా నెక్టర్తో, అమృతం అంటే హనీతో నిండి ఉన్నాయి. అపాన్ ద గ్రాస్ ద వాండరింగ్ గల్ పరేడ్స్ సీ వాషర్ సిల్వర్. వాండరింగ్ గల్ అనే పక్షి కూడా ఆ సీ వాషర్ సిల్వర్ అంటే సముద్రం తీరం వెంబడి కెరటాల తీరాన్ని తాగటం వల్ల ఏర్పడినటువంటి సిల్వర్ కలర్లో ఉన్నటువంటి ఆ తీర ప్రాంతాన్ని కూడా అది నడుస్తూ వెళుతుంది. ద హోపో అండ్ కింగ్ ఫిషర్, దే బ్రాంజ్ అండ్ సఫైర్ బ్లూ. చివరి హోపో అండ్ కింగ్ ఫిషర్ అవి కూడా అక్కడ మనకి కనిపిస్తున్నాయి. వైల్డ్ గ్రే పీజియన్స్ డ్రీమింగ్ ఆఫ్ ఎ హోమ్, టాప్స్ ఉన్నటువంటి తమ గృహాల కోసం కళ్ళగంటున్నాయి. ఫిల్ దేర్ బీక్స్ విత్ సిల్క్ అండ్ డౌన్ అండ్ స్లెండర్ బనియాన్ ట్విక్స్. ఆ బనియాన్ అంటే ఆ రావి చెట్టు మీద ఉన్నటువంటి అక్కడ ఇక్కడ అవి తమ సిల్క్ అండ్ డౌన్ అంటే స్లెండర్గా ఉన్నటువంటి తమ యొక్క బీక్స్ అంటే వాటి యొక్క ఏమైనా ముక్కుతో అవి కూడా అక్కడ విహరిస్తున్నాయి. బట్ ద జేడ్ గ్రీన్ జిప్సీ ప్యారెట్స్ ఆర్ ఓన్లీ గే మరాడర్స్. గే అంటే ఇక్కడ ఆనందంగా ఉంటున్న అర్థం. అవి కూడా జేడ్ గ్రీన్తో ఉన్నటువంటి ప్యారెట్స్
ప్యారెట్స్ రామచిలుకలు కూడా అక్కడ విహరిస్తున్నాయి. అండ్ పాజ్ అపాన్ ద సన్వర్డ్ ఫ్లైట్ టు ప్లండర్ రెడ్ రైప్ ఫిక్స్. బాగా పండినటువంటి ఫిగ్ ట్రీ యొక్క ఫలాల్ని వాటిని అందుకోవడం కోసం అవి కూడా ఫ్లైట్ చేస్తున్నాయి. ఇన్ అవర్ గ్రేషియస్ గార్డెన్ దెర్ ఈస్ జాయ్ అండ్ ఫాస్టింగ్ ఫ్రీడమ్. నీ అంటే ఎవరంటే ఇక్కడ భగవంతుని యొక్క నీ యొక్క గార్డెన్లో నీ యొక్క ఆవాసంలో నివాసంలో జాయ్ అనేది అన్లిమిటెడ్గా ఉంది. అండ్ ఫాస్టింగ్ ఫ్రీడమ్ అంటే స్వతంత్రం, స్వేచ్ఛ ఉంది ఆ పక్షులకు కూడా. నెస్టింగ్ ప్లేస్ అండ్ సింగింగ్ స్పేస్ ఫర్ ఎవ్రీ ఫెదర్డ్ థింగ్ అంటే ఇక్కడ మనం పక్షిగా భావించాలి. ప్రతి పక్షికి కూడా నీ యొక్క నివాసంలో నువ్వు ఏర్పాటు చేసిన గార్డెన్లో ఒక నెస్టింగ్ ప్లేస్ ఉంది, అంటే వాటికి ఒక కట్టుకోవటానికి ఆవాసం ఉంది, పార్టాక్ స్పేస్ ఉంది. ఓ మాస్టర్ ఆఫ్ ద బర్డ్స్, కాబట్టి ఈ బర్డ్స్కి యజమానైనటువంటి భగవంతుని ఉద్దేశించినటువంటి మాటలు ఇవి. గ్రాండ్ శాంక్చురీ అండ్ షెల్టర్ ఆల్సో టు ఏ హోమింగ్ బర్డ్ దట్ బేర్స్ ఏ బ్రోకెన్ వింగ్. ఒక పక్షి పాపం ఆవాసం లేక ఇల్లు లేక వింగ్ బ్రేక్ అయిపోయి అంటే రెక్క తగినటువంటి ఒక పక్షి అక్కడ పడి ఉంది, దానికి కూడా దయచేసి ఆవాసం ఏర్పాటు చేయమని చెప్పేసి ఇక్కడ కవి భగవంతుడిని కోరి ప్రార్థిస్తున్నాడు. అదే రకంగా ద రోడ్ నాట్ టేకెన్, రాబర్ట్ ఫ్రాస్ట్ రాసినటువంటి అనేవి రెండుగా విభజించబడ్డాయి. ఒక రోడ్ అనేది రెండుగా విభజించబడింది, ఒక జంక్షన్ వచ్చింది. అండ్ సారీ ఐ కుడ్ నాట్ ట్రావెల్ బోత్. కవి అంటే అంటే ఇక్కడ కవి ఆయన ఒక చోటకు వచ్చేప్పటికి ఆ రోడ్ రెండుగా విభజించబడింది. అండ్ బీ వన్ ట్రావెలర్ లాంగ్ ఎస్టెడ్, నేను ఒక్కడనే కాబట్టి రెండు వైపులా ప్రయాణం చేయలేను కాబట్టి చాలా సుదూరంగా నేను అక్కడ నిలబడి చూశాను. అండ్ లుక్ డౌన్ వన్ యాజ్ ఫర్ యాజ్ ఐ కుడ్ టు వేర్ ఇట్ బెంట్ ఇన్ ద అండర్ గ్రోత్. కింద బాగా గడ్డి పెరిగిపోవటం వల్ల సుమారుగా ఎంతవరకు వెళ్తుందో ఆ రోడ్ అని రెండు రోడ్స్ కూడా నేను గమనించడం జరిగింది. దెన్ టుక్ ద అదర్ యాజ్ జస్ట్ యాజ్ ఫెయిర్ అండ్ హ్యావింగ్ పెర్హాప్స్ ద బెటర్ క్లెయిమ్. అందులో ఉన్నటువంటి ఫెయిర్గా ఉన్నటువంటి ఒక రోడ్ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బికాజ్ ఇట్ వాజ్ గ్రాసీ అండ్ వాంటెడ్ వేర్. అది ఎలా ఉందంటే బాగా గ్రాస్తో నిండిపోయి ఉంది, వాంటెడ్ వేర్, ఇంకా చాలామంది నడవాల్సి ఉంది అది. దో యాజ్ ఫర్ దట్ ద పాసింగ్ దేర్ హ్యాడ్ వర్న్ దమ్ రియల్లీ అబౌట్ ద సేమ్. ఆ రెండవది కూడా ఒకవేళ అలాగే ఏదైతే గ్రాసీగా ఉందో అది కూడా సేమ్ అలాగే తయారవుతుంది. అందరూ దాన్ని కూడా ఆ రోడ్డు వెంబడి నడిచినట్లయితే అది కూడా అదే రకంగా తయారవుతుంది. అండ్ బోత్ దట్ మార్నింగ్ ఈక్వల్లీ లే ఇట్ లీవ్స్ ఇన్ లీవ్స్ నో స్టెప్ హ్యాడ్ ట్రాడన్ బ్లాక్. అయితే ఏదైతే నేను ఎన్నుకున్నానో ఆ రోడ్డు మీద మాత్రం బాగా గ్రాస్ ఎక్కువ ఉండటం వల్ల ఎక్కడ లీవ్స్ మీద ఎవరో స్టెప్ చేసినటువంటి జాడలు కనపట్టలేదు. ఓ ఐ కెప్ట్ ద ఫస్ట్ ఫర్ అనదర్ డే. నేను తర్వాత ఆ రోడ్ని తర్వాత ఎన్నుకుంటాను. ఎట్ నోయింగ్ హౌ వే లీడ్స్ ఆన్ టు వే, అసలు ఇది ఎక్కడికి వెళ్తుందో అనేది గమనించాలి. ఐ డౌటెడ్ ఇఫ్ ఐ షుడ్ ఎవర్ కమ్ బ్యాక్. ఎవరు నడవనటువంటి కష్టమైనటువంటి రోడ్లో నేను ప్రయాణం చేయటం వల్ల నేను మళ్ళీ తిరిగి వెనక్కి రాగలనా అని చెప్పి సందేహం నాకు వచ్చింది. ఐ షల్ బి టెల్లింగ్ దిస్ విత్ ఎ సై. తర్వాత కొన్నాళ్ళ తర్వాత నేను ఆ రోడ్డు వెంబడి నడిచి గమ్యం చేయనట్లయితే ఒక నిట్టూర్పుతో నేను చెప్పడం జరుగుతుంది. రెండు రోడ్స్ జంక్షన్గా విభజించబడ్డాయి. అండ్ ఐ టుక్ ద వన్ లెస్ ట్రావెల్డ్ బై. నేనైతే ఎవరైతే తక్కువగా నడిచారో ఆ రోడ్ని నేను ఎన్నుకోవడం జరిగింది. అండ్ దట్ హ్యాస్ మేడ్ ఆల్ ద డిఫరెన్స్. దానివల్ల ఇంతటి డిఫరెన్స్ అనేది ఏర్పడిందని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఎవరైతే క్లిష్టమైన దారిలో ప్రయాణం చేస్తారో వారు తమ డెస్టినేషన్ని తమ గమ్యాన్ని చేరుకుంటారు. అందరితో పాటు మనం వెళ్ళినట్లయితే సాధారణంగా మనం ఉంటాం. అసాధారణంగా ఉన్నటువంటి దారిని ఎన్నుకోవటం వల్ల మనం కూడా అసాధారణంగా గుర్తించబడతాం అనేది ఇందులో ఉన్నటువంటి అర్థం. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ లెసన్.